మీరు కోరుకొని ఆదరణ చేసుకోవాలని ఆ దేవుని కోరుకుంటుంది. ఎంత ఫీల్ అవుతున్నాం ఎందుకు అంత పని చేసినావు నువ్వు చిన్న ఈ విధానికి కూర్చొని ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో లేకుంటే ఇన్ఛార్జ్తో కూర్చొని మాట్లాడితే జిల్లా విషయమే నారాయణ మామూలుతో సెలెక్ట్ సరే ఏదైనా మాట్లాడచ్చు మీకు న్యాయం కష్టపడ్డాను రైతే కాదు ఉంది పెద్దలు ఉన్నారు మీకేమయ్యా కలవాలి మాకు చెప్తే మేము నిలబెట్టలేకపోతున్నా, మాకు చెప్తే మేము సమీపజేయకపోతున్నా, మాకు చెప్తే నేను తీసిపోయి నిలబెట్టి చేయలేకపోతున్నా. ఒక్క మాట చెప్తే కూడా ఏదో చేస్తున్నారా అంత పోయినాక సాధించారు, పోయినాక ఏం సాధించలేదు. ఉన్నప్పుడే మనం అదే కాదు ఈ క్యాస్ట్ వాళ్ళకు కూడా మేము సహాయం చేయలేని స్థితిలో సంఘాలు కూడా ఉన్నాయా, 13 సంఘాలు అన్నీ ఉంటాయి కదా అనేది కూడా చెడ్డ కూడా వస్తాయి కదా అవన్నీ. ఏదైనా కులానికి తెలిస్తే వాళ్ళు చేయలేదు కానీ చేయలేదు మాత్రం చాలా ఉన్నాయి, గదిగా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే నీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది లేదంటే పార్టీ సీనియర్స్ ఉన్నారు. అదే మీటింగ్ మీటింగ్ అడగాల్సిన తప్పేముంది? మైక్ లేకుండా మాట్లాడలేదా? ఏమైనా అన్యాయం చెబుతారు ఎన్ని నిలబెట్టలేము. మా వాళ్ళు ఫస్ట్ ఏదో చేసి తర్వాత నీ ప్రోగ్రామ్ చేసుకున్నాం మేము ఇప్పటికీ నిలిచిపోయిన లేదు కదా. 9 లక్షల మంది ఉన్నారు, పోతాను చేస్తాను నేర్చుకోవద్దు పిల్లలు ఉన్నారు. శిక్షణ ఇంటర్వ్యూషన్ వాళ్ళకి తెలిసింది. ఏమైంది చెప్పి బాధ్యతే కదా నేను బాధ్యత 10 రోజులకే నేను మొత్తం టౌన్ చేశాను. 10 రోజులకి నా బిల్లు మొత్తం బిగేసాను. 2 కోట్ల రూపాయలు బిల్లు బీట్ చేశాను. చూసావు కదా 2 కోట్ల రూపాయలు స్ట్రైట్ 2 కోట్ల రూపాయలు అలా చేశాను. ఏమైనా అంత దిజా ప్రొసీడ్ లేదు. ఏమైనా మాట టైం వస్తే మాట్లాడతాను కూడా రాలేదా? నేను ఏం మాట్లాడిస్తే ధైర్యం ఉండాలి. 2 కోట్ల 2 చేశాను. అంటే పైసలు ఏం మైనస్ ఏం మైనస్ అవుతుంది చెప్పు. ఇది చేయడం 100% రాంగ్. దీని అయితే ఎంకరేజ్ చేసుకోవాలి, సపోర్ట్ చేసేందుకు లేదు. చాలా ఒంటరుడైనాడు. ఒంటరిగా ఎవరు దాన్ని ఛేదించే పరిస్థితి అవకాశాలు లేవు. ఎక్కడ పోయినా అంత అంధకారం అయింది పరిస్థితి. దాని నుంచి ఏం చేస్తారో ఆ విషయాన్ని తీసుకోవాల్సింది.